అండి ముందుగా మన విఐపి టీవీ తెలుగు న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్తే అండి. నేనేమంటున్నా అంటే ఒక్కొక్క ముస్లింని ఒక్కొక్క క్రిస్టియన్ని బట్టలు తీసి నడి రోడ్డు మీద కోసి ముక్కలు కారం చల్లుతాను. నా ధర్మం గురించి గాని నా ఆడపిల్లల గురించి గాని గోహత్యని ఆపకపోతే ఒక్కొక్క ముస్లింని ఉరికిచ్చి కొడతాను. ఇది కొట్టకపోతే నా సనాతన ధర్మాన్ని నేను కాపాడుకున్నంత అలా లేకుండానే ఉంటది. అందు గురించి నేను నా పోరాటాన్ని ఎవరు గాని ఆపలేరు, ఆపబోరు కూడా. నీకు దమ్ముంటే నన్ను ఆపి చూడు. అఘోరి మాత అంటూ ఈ జనాల్లోకి గొడ్డలు లేకుండా తిరుగుతా ఎంత దారుణంగా పోలీసులతో గాని ప్రజలతో గాని ఎంత దారుణంగా ప్రవర్తిస్తుందో అటు మగ కాదు అటు ఆడా కాదు. మనం మరి ఏమని పిలవాలి ఇతన్ని ఏమని పిలవాలి? సమాజానికి ఉపయోగపడే వాళ్ళు ఏ విధంగా ఉంటారు, సమాజంలో ఎట్లా తిరగాలి, ఎట్లా ఉండాలి, ఎట్లా మెలగాలి అనేది తెలియదా? సమాజంలో నువ్వు బట్టలు లేకుండా ఈ ప్రజల మధ్య తిరుగుతా ఎంత దారుణం. మనం కొన్ని సినిమాల్లో కానీ లేకపోతే ఎప్పుడన్నా శివ పూజలు భారీగా ఎక్కడన్నా జరుగుతున్నప్పుడు చేస్తున్నప్పుడు కొంతమంది అఘోరాలను చూస్తాం. అది కూడా మగవాళ్ళని, అది కూడా చాలా వయసు పైబడిన వాళ్ళని చూస్తాం. వాళ్ళే కొంచెం ప్రజల అంటే జనాల్లోకి వస్తున్నాం కదా, అసలు వాళ్ళు అక్కడ అడవుల్లో వాళ్ళు ఉండే ప్రదేశాల్లో ఎట్లా ఉంటారో మనకు తెలియదు, మనం చూడలేదు. వాళ్ళ దగ్గర బయట సమాచారం ఏముండదు. అయితే వాళ్ళు రావటం, వాళ్ళు ఏ ఏ ప్రదేశంలో ఎట్లా ఉండాలి, ప్రజల మధ్యకి వెళ్ళినప్పుడు మన ఒంటి మీద నూలుపోగు లేకుండా మనం వెళ్ళగలమా? వెళ్ళలేము. అది అడవుల్లో ఉండి నిత్యం దైవ పూజల్లో ఉండి శివుణ్ణి పూజిస్తూ ఉండే అఘోరాలకే అంత తెలిస్తే, మొన్నటిదాకా నువ్వు సొసైటీలో తిరిగావు, ఒక మగవాళ్ళ తిరిగావు, తర్వాత గడ్డాలు మీసాలు పెంచుకొని ఒక ఏరియాలో తిరిగితే నిన్ను ఆపి బెదిరించి నిన్ను కొట్టబోయారు. మళ్ళీ నువ్వు ఇప్పుడు ఏదో సర్జరీలు చేయించుకొని ఆడవేషాలు వేసుకొని నువ్వు ఇప్పుడు అఘోరి మాత అంటూ ఈ జనాల్లోకి గొడ్డలు లేకుండా తిరగటం, నువ్వు మళ్ళీ ఏం చెప్తున్నావు? అసలు నువ్వు ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటి? సనాతన ధర్మం కోసం నేను పోరాడతాను, నేను నించుంటాను. అసలు నువ్వెవరు? నీ కులమేంది, నీ గోత్రం ఏంది, నువ్వు ఆడ, నువ్వు మగ, నువ్వేంటి అసలు? నీకు ఒక ఆధార్ కార్డు, ఒక రేషన్ కార్డు, ఒక ఓటర్ కార్డు ఏదైనా ఉందా? ఒక గుర్తింపు అనేది ఉందా నీకు సొసైటీలో? ఏమీ లేదు. నువ్వు ఎక్కడ ఉండాలి? ప్రజల కోసం నిత్యం నువ్వు దైవ పూజలో అఘోరీలాగా ఒక దైవ పూజలో ఒక అడవిలో ఎక్కడో నీకున్న ప్లేసుల్లో నువ్వు దైవ పూజలు నిరంతరం చేసుకుంటే అక్కడ గడపాలి. నేను సనాతన ధర్మాన్ని కాపాడుతాను, నేను ఆడపిల్లల్ని కాపాడుతాను. నువ్వు మగ కాదు, ఆడా కాదు, ఎవరిని కాపాడుతావు నువ్వు? ఈ మధ్య మళ్ళీ లేటెస్ట్గా అసలు ముస్లిమ్స్ని ఇది హిందూ దేశం, ఇది హిందూ రాజ్యం, ఇది హిందువులే ఉండాలా, ఈ హిందూ దేశంలో హిందువులే ఉండాలా, ముస్లింలు ఉండకూడదు, తరిమి కొడతాం, చించుతాం, చీల్చుతాం, చంపేస్తాం అని మాట్లాడుతున్నావు. అసలు ఇట్లాంటి వాళ్ళని ప్రభుత్వం మరి ఎందుకు వదిలేస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. మత విద్వేషాలు రెచ్చగొట్టి అసలు ఎవరు ఇంత పబ్లిక్గా మాట్లాడట్లేదు. తను మాట్లాడి మరి ఆమె అనాలో అతను అనాలో నాకు అర్థం కావట్లేదు. మత విద్వేషాలు రెచ్చగొడుతూ పబ్లిక్గా ఇంత దారుణంగా మాట్లాడుతా ముస్లిమ్స్ని చంపేయాలి, చెయ్యాలి, ఈ హిందుస్థాన్లో ఉంచకూడదు, ఇది హిందువుల దేశం, ఇక్కడ హిందువులే ఉండాలి అంటూ మత విద్వేషాలకు సంబంధించి కులాలను రెచ్చగొడుతూ మాట్లాడుతుంటే పోలీసులు కానీ ప్రభుత్వం కానీ ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల్లో సీఎంలు కానీ మరి ఏం చేస్తున్నారు? తనను తీసుకెళ్లి అడవిలో పడేయటమా లేకపోతే జైల్లో వేయటమా? ఇట్లాంటి మత విద్వేషాలు వచ్చి ప్రజలు కొట్టుకొని చచ్చిపోతే చూస్తుంటారా? చిలికి గాలివాన అవుతుంది అంటారు. మరి ఇట్లాంటి మాటలే పట్టించుకొని వాళ్ళు ఒకళ్ళు పట్టించుకొని ఒకళ్ళ ద్వారా ఇట్లా కొంత వందలు వేలు లక్షల మందికి చేరే అవకాశాలు ఉన్నాయి. ఇట్లా మరి వీటిని మొగ్గలోనే తుంచేయాలి కదా. ఈమె ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటే ఎట్లా ఊరుకుంటున్నారు పోలీసులు? అసలు
ప్రజలు ఎట్లా ఊరుకుంటున్నారు? ఒక్క నిజమైన హిందువుతో నువ్వు అనిపించు ఒక మాట. నేను నీకు సవాల్ చేస్తున్నా, నిజమైన హిందువుతో ఇది హిందూ దేశం, ఇక్కడ హిందువులే ఉండాలి, హిందువులే ఈ దేశం కోసం పోరాడారు అని నువ్వు నిజమైన ఒక హిందూ చేత చెప్పించు. ఇక్కడ అందరూ కుల మతాలకు అతీతంగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే ఒక కుల మతాలకు అతీతంగా జీవిస్తున్నారు. నీలాంటి వాళ్ళు ఫేక్, నీలాంటి వాళ్ళు ఇవాళ సమాజంలోకి వచ్చి ఎక్కడెక్కడో దాక్కొని ఎక్కడెక్కడో ఇవన్నీ మాంత్రిక తాంత్రిక విద్యలు నేర్చుకొని ఇవాళ నేను అఘోరిని, అఘోరి మాతను, అఘోరాను అంటూ వేషాలు మారుస్తూ జనారణ్యంలోకి వచ్చి నువ్వు ఇట్లాంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతుంటే నిన్ను ప్రభుత్వం ఎందుకు విడిచిపెడుతుందో నాకైతే అర్థం కావట్లేదు. కుక్కను కొట్టినట్టు రోడ్డు మీద ఈడ్చుకుంటూ తీసుకెళ్ళాలి నిన్ను. ఎంతవరకు నువ్వు పూజలు చేస్తావు, పునస్కారాలు చేస్తావు, ఎంతవరకు అని పట్టుకొని ఉంటారు నిన్ను? ఎంతవరకు అని నీ మాటలు వినాలి? ఒక హద్దు ఉంటుంది ప్రతి దానికి. నీలాంటి మాటలు ఈ సమాజానికి హానికరం, నీలాంటి వాళ్ళు సమాజానికి హానికరం. పోలీసులు వెంటనే ఇట్లాంటి వాళ్ళని అసలు రోడ్డు మీద జనారణ్యంలో తిరగటానికి అనర్హులు. వీళ్ళని పోలీసులు వెంటనే ఏదో ఒక చర్యలు కంపల్సరిగా తీసుకోవాల్సిందే. సీఎంల మీదే సవాళ్లు విసురుతుంటే మరి నిద్రపోతున్నారా అని నా ఉద్దేశం. మేల్కోండి.